టూన్ బెల్స్. పొద్దు పొద్దున్నే ఏదో విచిత్రమైన శబ్దం రావడంతో మిట్టూకి మెలకు వచ్చింది. అరే ఏంటి ఇలా జరుగుతోంది? బహుశా భూకంపం వచ్చిందా ఏంటి? తను గూడు నుండి బయటకొచ్చి చూస్తే రాము ఏనుగు, ఈ చెట్టు మీద నా గూడు ఉంది, ఆగు, లేదంటే అది పడిపోతుంది. అరే కావాలంటే వేరే చెట్టు మీద గూడు కట్టుకో, కానీ నేను మాత్రం ఆగను. నేను ఎలాగైనా ఈ చెట్టును పడగొట్టి తీరుతాను. ఒక అడవిలో రాము అనే ఒక ఏనుగు ఉండేది. అది చాలా అల్లరి చేస్తూ అన్నింటినీ ఇబ్బంది పెడుతూ ఉండేది. చెట్లని పడేయడం అంటే దానికి చాలా సరదాగా ఉండేది. ముఖ్యంగా పక్షులు గూడు పెట్టుకున్న చెట్లను పడేయడం అంటే ఇష్టపడేది. అరే రాము ఏనుగు, నా గూడు కదులుతోంది, ఆగు, లేదంటే కింద పడిపోతుంది. నన్ను ఆపకు, నేను చెట్టును పడేస్తున్నాను. నీ గూడుకి నాకు ఎటువంటి సంబంధము లేదు. రాము ఏనుగు వరుసగా చెట్లను గుద్దుతూ ఉంది. అప్పుడే టీను గూడు కింద పడిపోయింది. తను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పాపం టీను పిచ్చుక ఏడుస్తూ ఉంది. ఇలా తను అడవిలో ఉన్న ఎన్నో వేల పక్షుల గూళ్లను పడేసింది. అదే అడవిలో ఒక అవిటి చిలుక కూడా ఉండేది. తనకి ఏ గూడు లేదు. కాలు కాకి తన దగ్గరకు వచ్చి ఇలా అంది. మిట్టు, ఎలా ఉన్నావు నువ్వు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంకా ఏంటి, ఈ చెట్టు పైన నువ్వేం చేస్తున్నావు? నేను ఈ చెట్టు పైన ఒక గూడు కట్టుకుందామని ఆలోచిస్తున్నాను. కాని నేను అవిటివాణ్ణి కదా, ఇంత పైన గూడు ఎలా కట్టుకోగలను? నువ్వు వచ్చి మంచి పని చేశావు. మిత్రమా, పద, గూడు కట్టడంలో నాకు కాస్త సహాయం చెయ్యి. అది నిజానికి నేను ఈరోజు ఆడకాకిని కలవడానికి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేదంటే తను నా మీద అలుగుతుంది. అరే కానీ... తన మాట పూర్తిగా వినకుండానే తను మధ్యలోనే ఎగిరిపోయింది. అయ్యో దేవుడా, నువ్వు నన్ను అవిటివాడిగా ఎందుకు పుట్టించావు? ఇప్పుడు నేను ఒక్కడనే గూడు కట్టాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. మిట్టు కాసేపు బాధపడింది. కాని మళ్లీ ధైర్యం తెచ్చుకుని పని మొదలుపెట్టింది. తను నెమ్మదిగా చెట్ల నుండి పుల్లలను పోగు చేయటం మొదలుపెట్టింది. అలా చేయడానికి దాదాపు 25 రోజులు పట్టాయి. 1 నెల రోజులు కష్టపడ్డ తర్వాత తన గూడు కట్టుకోవడం పూర్తయింది. చివరికి దేవుడి దయ వల్ల నేను నా గూడు కట్టుకోగలిగాను. తన గూడులో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. తన మొహంలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. నెమ్మదిగా కొన్ని పక్షులు అలాగే జంతువులు తన దగ్గరకు వచ్చాయి. బామిట్టు, నువ్వు నిరూపించేశావు, సమస్య ఎంత పెద్దదైనా సరే మనం దాన్ని ధైర్యంగా కష్టపడితే ఎంత అసాధ్యమైన పనైనా సరే మనం సాధించగలము. ఇలా పక్షులు జంతువులు అన్నీ తనని పొగడడం మొదలుపెట్టాయి. సాయంత్రంలోపు అన్నీ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయాయి. మిట్టు కూడా నిద్రపోయింది. పొద్దు పొద్దున్నే ఏదో విచిత్రమైన శబ్దం రావడంతో మిట్టూకి మెలకు వచ్చింది. అరే ఏంటి ఇలా జరుగుతోంది? బహుశా భూకంపం వచ్చిందా ఏంటి? తను గూడు నుండి బయటకొచ్చి చూస్తే రాము ఏనుగు చెట్టుని గుద్దుతూ ఉంది. రాము ఏనుగు, ఈ చెట్టు మీద నా గూడు ఉంది, ఆగు, లేదంటే అది పడిపోతుంది. అరే కావాలంటే వేరే చెట్టు మీద గూడు కట్టుకో, కానీ నేను మాత్రం ఆగను. నేను ఎలాగైనా ఈ చెట్టును పడగొట్టి తీరుతాను. చుట్టుపక్కల జంతువులన్నీ జమయ్యాయి. అప్పుడే చెట్టుతో పాటు మిట్టు గూడు కూడా కింద పడి చెల్లాచెదురైపోయింది. అది చూసి మిట్టూకి బాధ కలిగింది. నువ్వొక దుష్టుడివి రాము ఏనుగు. నేను ఒక అవిటి చిలుకని. నేనొక నెలపాటు పగలు రాత్రి కష్టపడి ఈ గూడు కట్టుకున్నాను. కాని నువ్వు నా మాట వినకుండా దీన్ని పడగొట్టేశావు. అరే అరే, ఇంకా చాలు, ఆపు. నేను ఈ అడవిలో ఉన్న పక్షులన్నిటికీ చెప్తాను.
మీ గూళ్ళని బలంగా కట్టుకోండి అని. అప్పుడు అవి చెట్టు కింద పడేసినప్పుడు పగలవు. అలాగే మీరు వాటిని సరైన చోటుకి తీసుకెళ్లొచ్చు. ఒకవేళ మీరు ఇలానే బలహీనమైన గూళ్ళు కట్టుకుంటే నేను చెట్లు పడేసినప్పుడు మీ గూళ్ళు కింద పడి పగిలిపోవడం మీకు చూడక తప్పదు. ఆ రోజు తర్వాత 2 రోజుల వరకు మిట్టు ఎవ్వరికీ కనిపించలేదు. ఒకరోజు సోను పావురం అడవిలో గోల చేసింది. మిట్టు దెయ్యంలా మారిపోయాడు. తన ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. జంతువులన్నీ జాగ్రత్తగా ఉండండి. నెమ్మదిగా ఈ విషయం అడవి మొత్తం తెలిసిపోయింది. విషయం రాము ఏనుగు వరకు కూడా చేరింది. మిట్టు ఎక్కడికో పారిపోయాడు. కానీ ఈ పిచ్చోడు కావాలనే తన ఆత్మ తిరుగుతుందని పుకారు పుట్టిస్తున్నాడు. అది విని నేను భయపడతానని. మరుసటి రోజు రాము ఏనుగు చెరువు దగ్గర ఉన్న తోటకు వెళ్ళింది. అక్కడ చాలా జంతువులు ఇంకా పక్షులు కనిపించాయి. అరే, ఇక్కడ కూడా సన్నగా ఉన్న చెట్లున్నాయి. వీటిని పడేయడంలో ఆనందం ఉండదు. ఇక నుండైనా చెట్లని పాడేయడం ఆపు రాము ఏనుగు, లేదంటే మిట్టు యొక్క ఆత్మ నిన్ను ప్రాణాలతో వదలదు. మిట్టు ఆత్మనా, మిట్టు ఆత్మనా. అలా అంటూ రాము ఏనుగు గోరింక గూడు ఉండే చెట్టుని పడేయడం మొదలుపెట్టింది. పడిపో, పడిపో. అరే రాము ఏనుగు, నా గూడున్న చెట్టుని ఎందుకు పాడేస్తున్నావు? నువ్వే అన్నావు కదా మిట్టు యొక్క ఆత్మ వస్తుందని. మరి పిలువు మిట్టు యొక్క ఆత్మని. అలా అని తను చెట్టుని గుద్దుతూనే ఉంది. రాము ఏనుగు ఆగు! ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడే అందరికీ ఆ చెట్టుపైన మిట్టు కనిపించింది. నువ్వు చేసే ఈ దుర్మార్గం వల్లే నా గూడు పడిపోయింది. ఆ బాధతో నేను చనిపోయాను. నువ్వు ఆపకపోతే ఇప్పుడే ఇక్కడే నీ దుర్మార్గానికి నేను నీకు శిక్ష విధిస్తాను. ఓహో, అంటే నువ్వు చనిపోయావా? ఇప్పుడు నా ముందు ఉండేది నీ ఆత్మనా? అలాగే, నువ్వు ఆత్మవి అయితే నాకు గుణపాఠం నేర్పించు. మరి ఎందుకు బతిమిలాడుతున్నావు? సరే, ఇప్పుడు చూడు. తను అలా అన్న వెంటనే రాము ఏనుగు గాల్లోకి పైకి లేచింది. అయ్యో దేవుడా, నేను పైకెందుకు ఇలా వెళ్తున్నాను? ఇది చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి. రాము ఏనుగు ఎగురుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న చెరువు పైకి వెళ్లి ఆగింది. ఇప్పుడు నేను నిన్ను నీటిలో పడేస్తాను. అందులో మునిగి నువ్వు చనిపోతావు. అరే వద్దు మిట్టు, నన్ను క్షమించు మిట్టు, క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ గూడు పగలగొట్టి నీకు ఇల్లు లేకుండా చేశాను. నేను నిన్నెందుకు వదిలిపెట్టాలి? ఇంక నువ్వు చావక తప్పదు. నేను నీ ప్రాణాలు తీసుకురాలేను, కానీ మాటిస్తున్నాను, ఎన్ని పక్షుల గుళ్ళు నా వల్లైతే పగిలిపోయాయో నేనందరికీ గూళ్ళను కట్టిస్తాను. అలాగే ఇంకెప్పుడు ఏ చెట్టును పడేయను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఆ మాట అనగానే రాము ఏనుగు నేల మీదకు వచ్చేసింది. వెళ్ళు, వెళ్ళి టీను పిచ్చుకకి మళ్ళీ నువ్వు కొత్త గూడు కట్టివ్వు. ఆహా, నేను ఇప్పుడే బయలుదేరతాను. అలా అని రాము ఏనుగు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నన్ను క్షమించు టీను. నేను నీ గూడుని పగలగొట్టాను కదా, దానికి బదులుగా నేను నీకు కొత్త గూడుని కట్టిస్తాను. ఈ మాట విని టీనుకి సంతోషం వేసింది. ఏనుగు పుల్లల్ని పోగు చేయడం మొదలుపెట్టింది. అరే మిట్టు, నువ్వు నిజంగానే చనిపోయావా? అరే లేదు లేదు, నేను బతికే ఉన్నాను. మరి నువ్వు ఆ రామోయ్యనుని గాలిలోకి ఎలా ఎగరేశావు? అలా చేసింది మిట్టు కాదు, నేనే చేశాను. నీలం దేవకన్య? గూడు పడిపోయిన తర్వాత మిట్టు ఏడుస్తుంటే అప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు తను నాకు జరిగిందంతా చెప్పాడు. ఆ తర్వాత నేనొక ప్లాన్ వేశాను. దాని ప్రకారమే మేమిద్దరం కలిసి ఆ రాము ఏనుక్కి గుణపాఠం చెప్పాము. నువ్వు చాలా మంచి పని చేసావు నీలం దేవకన్య. ఆ మాట విని నీలం దేవకన్య మాయమైంది. అప్పుడే రాము ఏనుగు అక్కడికొచ్చింది. మిట్టు, నేను టీనుకి గూడు కట్టేశాను.
ఇంకా నీకు గూడు కట్టడానికి వెళ్తున్నాను. దాని తరువాత కూడా పక్షులన్నిటికీ గూడు కట్టించేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అలాగే త్వరగా వెళ్ళు, లేదంటే లేదు లేదు, ఇప్పుడే వెళ్తాను. అలా అని రాము ఏనుగు అక్కడి నుండి పారిపోయింది. అది చూసి జంతువులన్నీ గట్టిగా నవ్వుతూ మిట్టూని పొగడ్డం మొదలుపెట్టాయి. రాము ఏనుగు పక్షులన్నింటికీ గూడు కట్టించింది. మిట్టు బతికే ఉంది అన్న విషయం తనకి ఎప్పటికీ తెలియలేదు. కానీ నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా. రేపు మింకు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏం సమాధానం చెప్తాను? గ్రీన్లాండ్ అడవిలో జంతువులన్నీ పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్లేవి. కాని కేవలం ఒక కొంగ మాత్రం పాపం తన విరిగిపోయిన రెక్కల కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోయేది. ఒకరోజు జంతువులన్నీ ఏకమై మింకు కుందేలు దగ్గరికి వెళ్ళినప్పుడు తను తన తొర్ర ఎదురుగా ఉన్న దారిని శుభ్రం చేస్తూ కనిపించింది. అరే మింకు, ఏంటి నువ్వు ఇంకా శుభ్రం చేసే పనిలోనే ఉన్నావు? నువ్వు మాతో వాకింగ్కి రావడం లేదా? లేదు రాము, నేను వాకింగ్ చేయడానికి ఈరోజు రావట్లేదు. కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక నేను నా కుటుంబం గురించి మర్చిపోయా. కానీ ఇప్పుడు నేను వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంక నుండి వాళ్ళు నాతో కలిసి ఇక్కడే ఉంటారు. అందుకే నేను వాళ్ళు రాకముందే మేం తినటానికి ఏమైనా ఏర్పాటు చేయాలని అనుకున్నాను. అయితే అందుకనేనా నువ్వు ఇక్కడ నేలను శుభ్రం చేస్తూ ఉన్నావు? అవును, నేను నేలను శుభ్రం చేసి ఇక్కడ క్యారెట్ పంట వేస్తా. అలా చేయడం వల్ల నాకు నా కుటుంబానికి ముందు ముందు ఎప్పుడు తిండి గురించి ప్రాబ్లం ఉండదు. నిజంగా ఇది చాలా మంచి విషయం. ప్రస్తుతానికైతే మీరు వెళ్ళండి. నేను కొద్ది రోజుల తర్వాత మీతో వస్తాను. కానీ ఇక్కడ నీకు కంపెనీ ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఈ మాట చెప్పి రాము ఏనుగు కొంగతో ఇలా అంది. కొంగ, నువ్వు ఇక్కడే ఉండి మింకుతో కబుర్లు చెప్తూ ఉండు. అలా అయితే తనకి బోర్ కొట్టదు. ఇక మేం బయలుదేరతాం. అలా అని అవన్నీ అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. ఇంకా మింకు కుందేలు కొంగతో మాట్లాడుతూ మాట్లాడుతూ పొలం పని కొనసాగించింది. అలా చేయడంతో వాటికి కాస్త కూడా బోర్ కొట్టలేదు. ముందు శుభ్రం చేశాయి, తర్వాత తవ్వాయి. ఆ తర్వాత విత్తనాలు నాటుతూ నాటుతూ రాత్రైపోయింది. కొంగన్నా, నేను విత్తనం నాటినా కానీ నేను ఈ రోజు రాత్రే బయలుదేరాల్సుంటుంది. నాకు అర్థం కావడం లేదు, నేను తిరిగొచ్చేంత వరకు అన్ని రోజులు నా పొలం పనులు ఎవరు చూసుకుంటారు? నాకు ఎలాగో ఏ పనులు లేవు కదు మింకు, నేను చూసుకుంటాను. నువ్వు నిర్భయంగా వెళ్ళి నీ కుటుంబాన్ని తీసుకునిరా. నీకు చాలా చాలా కృతజ్ఞతలు కొంగన్నా. అలా అని మింకు కుందేలు వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కొంగ అక్కడే కూర్చుని పొలను చూసుకుంటూ ఉంది. అప్పుడే భూమి ఉన్నట్టుండి కంపించడం మొదలుపెట్టింది. తన ముందు నుండి 2 ఏనుగులు తన వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. ఆగండి, మీరు ఈ పొలం వైపుకు వెళ్ళకండి. కాని అవి రెండూ ఏమాత్రం పట్టించుకోకుండా అవి రెండూ అక్కడున్న మైదానంలో కొట్టుకోవడం మొదలుపెట్టాయి. నిన్ను నన్నే కొడతావా? రెండూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాయి. అక్కడ నాటిన విత్తనాలన్నీ భూమిలో నుండి బయటికి రావడం కొంగ చూసింది. కాని పంట పండక ముందే పాడైపోయింది. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. పాపం మింకు అంతగా కష్టపడిన తరువాత నన్ను నమ్ముకుని తన పొలం అప్పగించి వెళ్ళింది. ఇప్పుడు తను తిరిగి వస్తే నేను తనకి ఏ సమాధానం చెప్తాను? ఒక పిచ్చుక చెట్టుపైన కూర్చుని కొంగవైపే చూస్తూ ఉండడం గమనించింది. ఇంకా మిగతా జంతువులు కూడా తిరిగి వచ్చేశాయి. వాళ్ల పంట నష్టపోవడం కూడా చూశాయి. అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది. అరెరే, గజరాజు చేసింది అసలు మంచిది కాదు. కొంగ, ఒకవేళ మేము ఉండి ఉంటే వాళ్ళను బాగా శిక్షించి ఉండేవాళ్ళం. శిక్షించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఈ పొలాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేనే ఈ పొలాన్ని బాగు చేస్తాను. తన ధైర్యం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. మరుసటి రోజు కొంగ అందరికంటే ముందు మింకు ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ తను చాలా విత్తనాలు ఉండడం చూసింది. తను ముందు భూమిని బాగా శుభ్రం చేసింది. ఆ తర్వాత తన విరిగిపోయిన రెక్కల సహాయంతోనే విత్తనం నాటడానికి భూమిని దున్నడం మొదలుపెట్టింది. జంతువులన్నీ తమ తమ పనులు చేస్తూ ఉన్నాయి. కాని తను మాత్రం 2 రోజులు మొత్తం దున్నుతూనే ఉంది. ఆ తర్వాత తను విత్తనాలు నాటింది.
ఇంకా తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంది. ఆ, కొద్ది రోజుల తర్వాత మింకు తిరిగి వచ్చేసరికి ఈ పొలం మొత్తం క్యారెట్స్తో నిండిపోయి ఉంటుంది. చాలా రోజులు గడిచిపోయాయి. ఇంకా పొలంలో పంట కూడా వచ్చేసింది. కాని సాయంత్రం అవగానే మళ్ళీ భూమి కంపించడం మొదలుపెట్టింది. ఓరి దేవుడా, మళ్ళీ ఈ పంటని పాడు చేస్తాయో ఏమో. తను తన పొలం ముందు నించుంది. కాని ఏనుగులు మళ్ళీ అక్కడికి వచ్చి పొలంలో మళ్ళీ గొడవ పడడం మొదలుపెట్టాయి. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నేనేమన్నా తక్కువ? నువ్వు కూడా నా నుండి తప్పించుకోలేవు. కొన్ని క్షణాల్లో పంట పాడు చేసి అవి రెండు అక్కడి నుండి పారిపోయాయి. ఇంకా కొంగ అక్కడే కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉంది. మళ్ళీ అక్కడ జంతువుల గుంపు ఏకమయ్యింది. ఇది చాలా దారుణం. మేము వాళ్ళిద్దరిని వదిలిపెట్టము. అవన్నీ సింహం మహారాజుని పిలిచి జరిగిందంతా చెప్పాయి. అంత పని చేశారా? అయితే నేను వాళ్ళిద్దరికి ఇప్పుడే శిక్ష వేస్తాను. సింహరాజు వాళ్ళిద్దరి గుహ దగ్గరికి వెళ్ళింది. ఇంకా వాళ్ళిద్దరినీ 10 రోజుల వరకు అడవి నుండి వెలేసింది. కాని కొంగ సమస్య అయితే తీరలేదు. ఉదయం మింకు రాబోతోంది. తను ఒకటే ఆలోచిస్తోంది, తను మింకుకి ఏం సమాధానం చెప్పాలి అని. రాత్రి సమయం జంతువులన్నీ పడుకున్నాయి. కాని తనకి మాత్రం నిద్ర పట్టలేదు. తను పొలం దగ్గర కూర్చుని అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడే తను చూసింది, ఏ పిచ్చుకైతే తనని చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉందో తను తన దగ్గరికి వచ్చి కూర్చుంది. ఓ చిన్న పిచ్చుగా, ఎలా ఉన్నావు నువ్వు? నేను బావున్నాను కొంగన్నా, నువ్వెలా ఉన్నావు? అరే, నువ్వు మాట్లాడగలవు. మరి నువ్వు ఇన్ని రోజులు నాతో ఎందుకని మాట్లాడలేదు? నేను ఈ అడవిలో ఉండను కొంగన్నా. నేను ఆ మాయావి కొండ మీద ఉంటాను. నేను చాలా రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. నీ కష్టం, నీ మనసు, నీ దయాహృదయాన్ని గమనిస్తున్నాను. ఒక రెక్క లేకపోయినా నువ్వు చూపించిన ధైర్యం ఇంకా సాహసం బహుశా నాకు తెలిసి ఎవ్వరూ చూపించలేరనుకుంటా. కానీ నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా. రేపు మింకు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏ సమాధానం చెప్తాను? నువ్వు సరిగా వినలేదనుకుంటా. నేను మాయావి కొండ నుంచి వచ్చాను. అలా అని పిచ్చుక ఆ పొలం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. 3 చుట్లు తిరగగానే జరిగిన అద్భుతం కొంగ ఎప్పుడూ ఊహించలేదు. భూమి తనంతట తాను శుభ్రం అయ్యింది. ఇంకా అందులో ముందున్న వాటికన్నా ఎక్కువ క్యారెట్లు మొలిచాయి. ఊరి భగవంతుడా, ఇప్పుడు చాలా అందమైన పొలంలా మారిపోయింది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు చిన్న పిచ్చుకా. అప్పుడే కృతజ్ఞత కాదు, ఇంకా ఒక పని మిగిలింది. ఏంటా పని? అలా అని పిచ్చుక కొంగ తలపైన కూడా 3 సార్లు తిరిగింది. ఇంకా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంతకీ తను అసలు ఏ పని గురించి మాట్లాడుతోంది? కొంగ విరిగిపోయిన రెక్క ఇప్పుడు పూర్తిగా నయమైంది. అది తన రెక్కలు ఆడిస్తూ గాల్లోకి పైకి ఎగరడం మొదలుపెట్టింది. ఓరి దేవుడా, నేనిప్పుడు ఎగరగలుగుతున్నాను. దాని సంతోషానికి హద్దు లేకుండా పోయింది. మరుసటి రోజు మింకు కుందేలు దాని కుటుంబంతో కలిసి అక్కడికి వచ్చింది. దాంతోపాటు మిగతా జంతువులన్నీ కూడా వచ్చాయి. కాని అవి ఎప్పుడైతే పొలం పంటతో నిండి ఉండడం చూశాయో, అలాగే కొంగ రెక్క కూడా నయమైపోవడం చూసి అవన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది. అది విని జంతువులన్నీ సంతోషించాయి. కొంగన్నా, నువ్వు నా కోసం ఇంకా నా కుటుంబం కోసం అన్ని కష్టాలు పడ్డావు. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. అది నా యొక్క బాధ్యత తమ్ముడు. నీ పొలం కారణంగానే నా రెక్కలు కూడా బాగైపోయాయి. ఇప్పుడు నేను ఎగరగలను కూడా. అలా అని అది సంతోషంగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. ఇంకా మిగిలిన జంతువులు కూడా సంతోషంతో గెంతులు వేశాయి. ఎవరైతే ఎదుటి మనిషికి మంచి చేస్తారో వాళ్లకి ఎప్పటికీ చెడు జరగదు.